ఇరాన్ యుద్ధ ప్రభావం గ్యాస్ సరఫరాపై పడింది. వాణిజ్య సిలిండర్ల కొరతతో విజయవాడలో హోటళ్లు మూతపడుతున్నాయి. దానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావు అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో హోటల్ రంగం మీద పడింది. ఈ గ్యాసు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో హోటల్ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో హోటల్కు బల్క్గా ఆర్డర్లు వస్తాయి. అయితే ఈ గ్యాసు ఏజెన్సీ నిర్వాహకులు ఈ కమర్షియల్ సిలిండర్లకు సంబంధించి హాస్పిటల్స్ అలాగే హాస్టల్కు మాత్రమే ఈ కమర్షియల్ సిలిండర్లు ఇవ్వాలంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో హోటల్ రంగం ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఉందని చెప్పుకోవచ్చు. ఈ హోటల్ రంగాన్ని నమ్ముకొని అనేక వేల మంది హోటల్ రంగాన్ని నమ్ముకొని జీవిస్తున్నారు. అయితే ఈ కమర్షియల్ సిలిండర్కి సంబంధించి కూడా ప్రతిరోజు కూడా వేల సంఖ్యలో ఈ కమర్షియల్ సిలిండర్లు అనేవి వినియోగం జరుగుతుంటుంది. ప్రధానంగా రెస్టారెంట్లు అలాగే చిన్న చిన్న హోటల్స్ కూడా ఈ కమర్షియల్ సిలిండర్ల ద్వారా ఆహార ఉత్పత్తిని చేస్తూ ఉంటాయి. అయితే ఈ యుద్ధం నేపథ్యంలో ఈ గ్యాస్ సమస్య వచ్చే అవకాశం రంగం తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే నిత్యం కూడా ఈ ఆహార తయారీ ఈ కమర్షియల్ సిలిండర్ వినియోగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ గ్యాస్ సమస్య అనేది తీవ్రతరం అయితే దాని మీద హోటల్ రంగ నిర్వాహకులు కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడలో ఒక ఆహార తయారీ కేంద్రం దగ్గర ఉన్నాము. ప్రస్తుతం ఈ సిలిండర్ సమస్య ఏ విధంగా ఉంది ఏంటన్నది వారి మాటలో అడిగి తెలుసుకుందాం. మేడం, ఎట్లా ఉంది ఇప్పుడు ఈ కమర్షియల్ సిలిండర్ల పరిస్థితి? మాకు ఇబ్బందిగానే ఉంటుందండి. మాకు ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కదా, ఇది దీన్ని బట్టి మాకు ఇబ్బందిగానే ఉంటుంది. మామూలుగా సాధారణ రోజుల్లో అయితే సిలిండర్లు వాడతారు మేడం. ఒకవేళ ఆర్డర్లు వస్తే మామూలుగా అయితే 2-3 పడతాయండి. పెళ్ళిళ్ళ సీజన్ వస్తే ఇంకో 2 పడతాయి. అట్లా అది. ఏమేమి తయారు చేస్తుంటారు మేడం మీరు? మేము బట్లు, అరిసెలు, బూర్లు, చెక్కలు, చెక్కడాలు, ఈ సున్నుండ్లని, కజ్జికాయలు, ఇదేంటి ఇవన్నీ మేమే రెడీ చేస్తామండి. ఆర్డర్ల మీద అయితే పులిహారలని అవన్నీ రెడీ చేస్తాం. వాళ్ళు పెళ్ళిళ్ళకి సంబంధించిన ఆర్డర్లు వస్తూ ఉంటాయి మేడం మీ దగ్గర. ఇప్పుడు కనుక ఇప్పుడు ఈ సిలిండర్లు కనుక కొంత షార్టేజ్ ఏర్పడితే అప్పుడు ఏంటి మేడం పరిస్థితి? అప్పుడు మా పరిస్థితి మరి దాన్ని బట్టి ఏం చేయాలో ఆలోచించుకోవాలండి. ఇంకా అసలు ఇప్పుడు అది ఎంతమంది ఆధారపడి ఉన్నారు మేడం దీని మీద? కొన్ని వందల మంది ఆధారపడి ఉన్నామండి. మరి ఇది తింటేనే కదా